జనతా పార్టీ అంటే కేవలం ఉన్నత వర్గాల్లో ఎక్కడో డబ్బులున్న వాళ్ళు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడేది, కేవలం కొన్ని అగ్రవర్ణాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడేది, కొన్ని టౌన్లో మాత్రమే, ఏదో సిటీల్లో మాత్రమే బీజేపీ ఉండేది. ఆలోచన చేయండి, ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గల్లీ గల్లీకి, ప్రతి వీధిలో, ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో ఈరోజు మేము పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆదోనిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలిచిన తర్వాత చాలాసార్లు చెప్పాను, ఎమ్మెల్యే అన్నది నాకు ఒక బాధ్యతే కానీ అదేమి హోదా కాదు అని చెప్పాను. ఎమ్మెల్యే పదవి కంటే మిగతా వాటికంటే ఎన్నో హోదాలు ఉన్నాయి నాకు. వీటన్నింటికంటే కూడా నేను అత్యంతంగా ఇష్టపడేది, నేను గర్వించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే నేను గర్విస్తాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంటేనే దేశాన్ని రక్షించుకోవడం, ఈ దేశం కోసం నేను, దేశాన్ని కాపాడడానికి నేను, దేశ ప్రజలకు కాపాడడానికి నేను, సమాజానికి సేవ చేయడానికి నేను, చిట్ట చివరిలో నేను నా కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రోజు ఆదోనిలో ఎక్కడో ఒక చోట 200 మంది, 300 మంది, 100 మంది బీజేపీలోకి చేరుతా ఉన్నారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు మేము కూడా ఈ దేశం కోసం బతుకుతాం, మేము కూడా ఈ రాష్ట్రాన్ని సేవ చేస్తాం, మేము కూడా బీజేపీ రాజకీయాల్లోకి వచ్చి మీకు అండగా ఉంటామని చెబుతున్న వీళ్ళకందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నేను ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటాను. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం 2 ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు. ఒకసారి ఒక సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడుతూ చెప్పారు, ఈరోజు 2 సీట్లు మాత్రమే ఉన్నాయి, అంచెలంచెలుగా ఎదుగుతాం, భారతదేశం మొత్తాన్ని కూడా కాషాయ కండువాతో నింపుతాం, దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ విస్తరిస్తుంది, దేశాన్ని బాగు చేయాలని, ఈ సమాజాన్ని బాగు చేయాలనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కళ ఆకాంక్షలు నెరవేరుతాయి, రాజకీయాన్ని డబ్బుల కోసం కాకుండా, రాజకీయాన్ని అధికార దర్పం కోసం కాకుండా, రాజకీయాన్ని ఒకరిని హింసించడానికి అవసరం లేకుండా, రాజకీయం అంటే సమాజానికి సేవ చేయడం, రాజకీయం అంటే ఊరిని బాగు చేయడం, రాజకీయం అంటే ప్రజలందరూ సంతోషంగా ఉండేలాగా చూడటం అనే సిద్ధాంతాలు నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మీరు చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత దేశంలో సుమారుగా 65%, 70% మొత్తం ఈరోజు కాషాయమయమైంది. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంతోమంది యువకులు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఒకప్పుడు వీళ్ళకందరికీ కమలం అంటే తెలీదు, భారతీయ జనతా పార్టీ అంటే తెలీదు, ఈరోజు వచ్చి మేము కూడా మీతో పాటుగా చేరుతామని నా అడుగులో అడుగేస్తూ నాకు అండదండగా నిలబడ్డాం. ఈరోజు ఆదోనిలో 42 వార్డులు ఉంటే 42 వార్డుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టున్న కార్యకర్తలు ఉన్నారు. 43 గ్రామాలుంటే ఆదోని మండలంలో 43 గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెరుగుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు చూద్దురు గాని ఆదోని నియోజకవర్గంతో పాటుగా జిల్లా అంతా, రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉంటారు, ప్రతి వీధిలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోని 46,000కు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ప్రతి బూతులో కూడా
ఆదోనిలో 298 పోలింగ్ బూతులు ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 46,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. 46,000 పోలింగ్ బూతుల్లో ఎలక్షన్లు జరుగుతాయి. అన్ని బూతుల్లో కూడా ఒక్కొక్క బూతులో 11 మందికి తగ్గకుండా ఒక టీంని ఏర్పాటు చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తా ఉంది. ఇప్పటికే సగానికి పైన రాష్ట్రంలో ఉన్న బూతుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిటీలు వేస్తున్నారు. వీళ్ళ ద్వారా మరింత లోతుకెళ్తాం, పార్టీని పటిష్టం చేసుకుంటామనే నమ్మకం నాకు. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం? ఉదాహరణకి ఈరోజు విజయభాస్కర్ రెడ్డి నగర్లో మేము ఒక 100 మంది 200 మంది కార్యకర్తల్ని తీసుకున్నాం భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం? ఇది కేవలం రాజకీయం కోసం మాత్రమే చేస్తున్నామా? కాదు. మాకు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి సమస్యలు తెలియాలి. ఇక్కడ ఉన్న పిల్లవాళ్లకు నాయకత్వం ఇస్తే వాళ్లకు ఈ కాలనీ మీద మక్కువ ఉంటుంది కాబట్టి, ఈ కాలనీ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ రోడ్లు వేయండి అని అడుగుతారు, ఇక్కడ డ్రైనేజీలు కట్టండి అని చెప్తారు, ఇక్కడ మరుగుదొడ్లు పెట్టండి అని చెప్తారు. ఇక్కడ సమస్యల గురించి ఎప్పటికొచ్చి మా దగ్గరికి తీసుకొని వచ్చి పరిష్కరించాలని ప్రయత్నం చేస్తారు. అదే ఇక్కడ కార్యకర్తలు లేకుండా వేరే ఎక్కడో ఉన్న కార్యకర్తకి విజయభాస్కర్ రెడ్డి కాలనీ మీద ఏం ప్రేమ ఉంటుంది? అందువల్ల మేము ఏ వీధులకు ఆ వీధిలో కార్యకర్తలు కావాలి, ఏ వీధికి ఆ వీధిలో నాయకులు కావాలని కోరుకుంటాం. నాయకులు పెరిగితే సమస్యలు తొందరగా తెలుస్తాయి. నాయకులు పెరిగితే అక్కడ ప్రజల బాధలు వెంటనే పరిష్కరించడానికి వీలవుతుంది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం వచ్చి చెప్తారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న యువకులని బాధ్యతగా ప్రతి ఇంటికి తిరిగి, ఇప్పుడే సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎక్కడ వాళ్ళు అమ్మ, ఈ కాలనీలో వాళ్ళందరూ కూడా ఈ పిల్లోడిని ఎప్పుడన్నా చూసినారా మీరు? ఒకే ఆమె చూసిందంట. ఇంతమందిలో ఒక్కరే గుర్తుపడుతున్నారంటే ఏమని అర్థం? ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్. కానీ నేను గుర్తుపట్టాలి కదా మనుషులు. వెల్ఫేర్ సెక్రటరీ పోనీ ఈయన ఎవరన్నా గుర్తుపడతారా? చేతులు ఎత్తండి. అబ్బో, చాలా మంది పిల్లలు ఎత్తున్నారు. ఎందుకంటే 700 మంది పెన్షన్లు ఈ వీధిలో తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈయన గుర్తుపడతారు. ఏం పేరు నీ పేరు? ఎవరో నన్ను అడిగారు, ఎవరికైనా ఈ వీధిలో ఈ గెరిలో పెన్షన్లు రాకపోతే రాబోయే 3 నెలల్లో కొత్తగా పెన్షన్లు ఇస్తాం, వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన దగ్గర, ఈ సచివాలయంలో ఉంటాడు ఇక్కడ, ఈయన దగ్గర పోయి పేరు నమోదు చేసుకోవాలి. చేసుకుంటారా? వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, ఇంకొకరు కానీ ఎవరైనా సరే పెన్షన్లు రాకపోతే ఈయన దగ్గర వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్లానింగ్ సెక్రటరీ, ఈ అమ్మాయిని ఎప్పుడన్నా గుర్తుపెడతారా? ఏం తెలియదు అంటే నువ్వు పని చేయట్లేదని అర్థం, అంతే కదా? వస్తున్నావు పోతున్నావు అని అర్థం, అంతే కదమ్మా? అంటే అక్కడ కూర్చుంటున్నావు, ఇక్కడ రావట్లేదు. ఏం చేస్తావు వచ్చి ఇక్కడ నువ్వు? అదే ఇంటి స్థలాలు, ఎక్కడైనా ప్లాన్ అప్రూవల్స్ స్థలాలు. ఈ అమ్మాయి ఏం పేరు? నీ పేరు? నాకు నీ పని. ఎందుకంటే ఒక్క మనిషి కూడా పొరపాటును కూడా అనట్లే. అనలేదంటే అర్థం ఏంటి? అస్సలు ఇక్కడ సందర్శనే లేదు, ఇంటింటికి పోలేదు. ఇప్పుడు ఈ మొహం చూడలే కదా, వేస్ట్. ఈమె ఇక్కడ చూసాము. ఎందుకు అట్లా పేరు తెచ్చుకుంటాం? మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా కదా. ఒక్కరన్నా కనీసం ఆమె నోరు తిప్పి చెప్తాను, ఒక్క రోజు కూడా మాట చూడలేదు మేమంటున్నాం. అంటే అట్లాంటి పని చేసే దగ్గర మంచి పేరు ఉండాలా. పని చేసే దగ్గర మంచి పేరు లేకపోతే వృధా కదా మనం ఎంత పని చేసి కూడా. ఈ అమ్మాయి పని ఏమిటంటే ఇళ్ళకు సంబంధించిన, మీకు కొత్తగా ఓ పథకం వచ్చింది. ఎవరికైనా సరే సొంతగా ఇంటి స్థలం ఉంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చి 2,50,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటది.
కాబట్టి మీకెవరికైనా సొంత స్థలం ఉంటే ఈమె దగ్గరికి వెళ్ళి చూపించి పేరు నమోదు చేసుకుంటే మార్చి ఏప్రిల్ లోపల మీకు డబ్బులు వస్తాయి, ఇల్లు కట్టుకునే ఆప్షన్ ఉంటుంది. చాలా మంది పేదవాళ్ళకి ఇంటి స్థలం కూడా ఉండదు. ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి మీ పేరు నమోదు చేసుకోండి, ఆధార్ కార్డు తెచ్చుకొని మాకు ఇంటి స్థలం లేదు అని నమోదు చేసుకుంటే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటది. అంతేనా నువ్వు చేసేదమ్మా? ఈ పనన్నా చక్కగా చెయ్యి. పోయి ఇంటింటికి తిరిగి ఇల్లు ఉందా లేదా కనుక్కొని, అర్థమైందమ్మా? ఇల్లు లేకపోతే ఇల్లు లేని వాళ్ళ లిస్టు పెట్టుకో, వాళ్ళకి తర్వాత పట్టాలన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇల్లు ఉంటే, ఖాళీ స్థలం ఉంటే వెంటనే ఇల్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాం. సరేనా? ఇది ఈమె చేసే పని. ఈయన గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ గా నువ్వు పంచాయతీ ఆఫీసులో సచివాలయంలో కనిపించమ్మా. ఓకే, నెక్స్ట్ నువ్వమ్మా? విఆర్ఓ. ఈమె ఈ రెవెన్యూకు సంబంధించినటువంటి, అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి మీకు ఏదైనా సర్వే నెంబర్లు కానీ లేదా పట్టాలకు సంబంధించిన సమస్యలు కానీ, పట్టాలు ఇచ్చి ఉంటే ఎక్కడిచ్చినారు, మీ సరిహద్దులు, ఇవన్నీ కూడా చెప్పేది. అంతేనా నువ్వు చేసేదమ్మా? రైట్, నెక్స్ట్ ఏం చేస్తావు? ఈ నేన చూసారా? చూసినారా? ఎంతమంది చేయొద్దండి, ఎంతమంది చూసినా చేయొద్దండి. నేను బాగానే చూసినారయ్యా. కాలవలో క్లీన్ చేయించే మనిషి. సింపుల్ గా చెప్పాలంటే మీలో మురుగునీటి కాలువలు, శుద్ధి కార్యక్రమం అనే కాలువలన్నీ దగ్గరుండి మనుషుల్ని పెట్టి, ఎంతమంది మనుషులు అనే దగ్గర 8 మంది మనుషుల్ని పెట్టుకొని మీ దగ్గర అంతా కూడా శుభ్రంగా కాలువలు, పారిశుద్ధ్యాన్ని సరిచేసే మనిషి ఈ అబ్బాయి. ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్. వెరీ గుడ్, మంచి పేరు ఉంది నీకు, అందరూ గుర్తుపడతా ఉన్నారు. ఇంకా ఇంటింటి దగ్గరికి పోయి ఎక్కడ పారిశుద్ధ్యం ఉంటే చేయించండి. డ్రైనేజీల సమస్య ఉంటే వెంటనే మున్సిపాలిటీ దృష్టి తీసుకొని వచ్చి, మున్సిపాలిటీ కదా ఇది, మున్సిపాలిటీ దృష్టి వెంటనే దీన్ని సెట్ చేయాలా. అలాగే ఎప్పటికప్పుడు క్లోరిన్ పౌడర్ వేయడం కానీ, ఎప్పటికప్పుడు మిగతా కార్యక్రమాలు చేసి, ఇక్కడ వర్షాలు పడేటప్పుడు ఇబ్బంది వస్తే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు? నువ్వమ్మా? ఈమె ఏమన్నా చూసారా? అబ్బో, చాలా మంది చెప్తున్నారు. ఏమి స్పెషల్? స్కూల్ విజిట్, అంగన్వాడీ విజిట్లు అంతా చేస్తున్నాయి. ఈ అమ్మాయి మహిళా పోలీసు. మహిళా పోలీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలన్నింటినీ కూడా, ఇబ్బందులన్నీ కూడా చూసుకొని పోలీస్ స్టేషన్ చెప్తా ఉంటది. ఓకే, నువ్వు తిరుగుతూ ఉంటావా? రోజు తిరుగుతుందా? రోజు ఈమె? వెరీ గుడ్. తిరిగితే ఏదైనా సమస్యలు ఉంటే ఈమెకు చెప్పండి. ఈమెకు చెప్పిన వెంటనే పోలీస్ స్టేషన్కి చేరుతుంది. సమస్యలు ఏదైనా ఉంటే కూడా మాకు కూడా చెప్తుంది. సరేనా? వెరీ గుడ్ అమ్మా. అమ్యూనిటీ సెక్రటరీ. అమ్యూనిటీ సెక్రటరీ అంటే ఏం చేస్తుంటావు నువ్వు? సార్ వాటర్ సప్లై, పైప్ లైన్ కనెక్షన్స్, రోడ్లు, ట్రైన్లు, మన కొత్త ప్రపోజల్ ఏమైనా కావాలన్నా పెడుతుంది సార్. హౌసింగ్ స్కీమ్. ఈ అబ్బాయిని ఎప్పుడన్నా చూసినారా? అబ్బో, బాగానే చూసినారే. ఏం చేస్తుంటాడు ఈయన? మంచినీళ్ళ కొళాయి తిప్పుతా ఉంటాడు. ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయి మీకు? 3 days గ్యాప్ సార్. ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయమ్మా? 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు వస్తుందా? ఎన్ని రోజులకు ఒకసారి? 4 రోజులు అంటున్నాడు ఆయన. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది పెద్దమ్మా? 3 days గ్యాప్ సార్. నువ్వు చెప్తే అబద్ధం చెప్తావు. నువ్వు కండు వేసుకున్న వాళ్ళు నమ్మని నేను అసలు. ప్రజలు చెప్పాలి. పెద్దమ్మ నువ్వు చెప్పు, ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? ఆ बोले कितने दिन के एक बार पानी आता है, पीने का पानी? 2 दिन 3 दिन को एक बार पानी आ रहा है, नहीं आ रहे? आ रहे ना? उठाओ माँ, आ रहे नहीं बोले लोग? 2 या 3 दिन को एक बार, 2 दिन को एक बार, ठीक है ना? చేయొద్దండి. ఎంతమంది చూశారో? వెరీ గుడ్. ఈయన మీ కాలనీ మొత్తానికి వీధి లైట్లు వేసే మనిషి. ఏమి ఎన్ని లైట్లు కావాలి? ఇంకా ఎన్ని తక్కువ ఉన్నాయి? 8 తక్కువ. ఎందుకు వేయలేదు? ఎందుకు వేయలేదు? కనెక్షన్స్ ఎందుకు ఇవ్వలేదు? నేను మళ్ళీ ఈసారి విజయనగర్ కాలనీకి వస్తే కాలనీ అంతా దగ లైట్లతో ఉండాలా. అర్థమైనా? లైట్లు ఫ్రీగా ఇస్తున్నప్పుడు నీకు వేయడానికి ఏమి కష్టం? ఏ లైట్, ప్రతి ఒక్క లైట్ పోల్కి లైట్లు ఉండాల్సిందే. కొత్తగా చేరిన కార్యకర్తలకి అందరికీ చెప్తా ఉన్నా, అమ్మా మీకు కూడా చెప్తా ఉన్నా, ఈయన పరిచయం చేస్తా ఉన్నా. ఈయనకి చెబితే లైట్లు ఇస్తాడు. ఈయనకి కావాల్సిన లైట్లన్నీ కూడా నేను ఇచ్చి పంపిస్తా. అర్థమైందా? మీరందరూ కూడా ఉన్న యువకులు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. అందరూ తీసుకొని జాగ్రత్త నువ్వు అన్ని చెయ్యాల. భారత్ మాతాకి
భారత్ మాతా కి భారత్ మాతా కి